వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సముద్ర కాలుష్యంపై అవగాహన పెంచేందుకు విభిన్న ప్రయత్నం. ఆటో వెనకాల గ్యాంగ్స్టర్ ఫోటో కలకలం. వ్యవసాయ పంటలను పరిశీలించిన గీతాంజలి విద్యార్థులు. ధర్మవరం గ్రామంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలో 250 నిరుపేదలకు పట్టు వస్త్రాల పంపిణీ. పెద్దపల్లి జెండా చౌరస్తాలో మహేష్ ఎరువుల షాప్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, భావితరాల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావుపాలెం మండలం ఈతకోట గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్తపేట వచ్చేస్తున్నాం ఎందుకని తడి ఎందుకు వేస్తున్నారు? రెగ్యులర్ గా వస్తున్నా కలెక్ట్ చేసుకుంటున్నారా? ఇవన్నీ ఇంట్లో ఎన్ని వేస్తారు మీరు? వాళ్ళు వచ్చి జరుగుతుంది. అది మన పరిశుభ్ర రోజు పాటించాలి, అంతా శుభ్రంగా ఉండేలా చేసుకోవాలి. మన ఇల్లు, వీధులు అన్నీ కూడా, డ్రైన్లు అన్నీ కూడా. డబ్బాల్లో వేసి ఉంచుతున్నారా? వచ్చి వాళ్ళు తీసుకుని బండ్లో వేసుకుని బయటకు వెళ్తున్నారా? చాలా శుభ్రంగా ఉంచాలి, ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి. ఈదుల్లో ఎక్కడా పోయకుండా శుభ్రంగా. డ్రైన్లో ఇవ్వకూడదు. ముందు డ్రైన్లో వేస్తే డ్రైన్లో వెళ్ళాల్సింది వెళ్ళదు. అక్కడ పోగడిపోయి ఇది ఇంకా దోమ బయలుదేరిపోయి మళ్ళీ దోమ ద్వారా మనకే అనారోగ్యం. అమ్మా అవుతుందని కాదు, వాళ్ళకి ఏదో జనానికి తెలియాలని చైతన్యం ఉంటే మొత్తం అందరూ పాటించాలని. మీరు మేమే ఇప్పుడు కాదు, ప్రతి నెల 3 రోజుల మీరు అందరూ స్కూల్కి ఊళ్ళోనూ తిరగాలి. మీరు నాయకులు ఈ ఊళ్ళో ఎమ్మెల్యే గారు వస్తే కనపడతారు, మళ్ళీ ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. తీసుకెళ్తానన్నారు స్పీడ్ హన్మకొండ
హన్మకొండ మిషన్ వైద్యశాల బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్షేత్రస్థాయి కార్యదర్శి మంద సురేందర్ బాబు మాట్లాడుతూ వైద్యశాల ఆస్తులను మండల శ్రీనివాసరెడ్డి, పుష్పలత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సదరు స్థలంపై 2000 సంవత్సరంలోనే విక్రయాల నిలుపుదల ఉత్తర్వులు ఉన్నాయని, 2003లో ఉన్నత న్యాయస్థానానికి ఆక్రమణలు చేయబోమని హామీ ఇచ్చి కూడా నిబంధనలకు విరుద్ధంగా భవన సముదాయం నిర్మించారని మండిపడ్డారు. ప్రేమతో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోయినా విశ్వ ప్రభుత్వం అందరూ లేచి పడదామా? అందరూ అదేవిధంగా సరోజనమ్మ చేతుల మీదుగా కొన్ని గిఫ్ట్స్ ఇస్తాం. ఇవ్వబడుతున్నటువంటి నాయన ఈ క్లోత్స్ తండ్రి నాయన ఇంతవరకు సహాయం చేసి అన్ని విషయాల్లో కనికరం చూపిన దేవా ఇక ముందుకు నడిపించమయ్యా. మన క్రిస్మస్ శామ్యూల్ బాబు గారు, అదేవిధంగా పాస్టర్ గారు ప్లీజ్ కమ్మా. రైట్, పాస్టర్ సతీష్ గారు, అదేవిధంగా సంధ్యమ్మ గారు. సేవ చేస్తున్న దైవజనులు దయచేసి రావాల్సిన మనం చేస్తున్నాను. అమ్మగారు, అయ్యగారు వంచనగిరిలో సేవ చేస్తున్నారు. రమేష్ గారు, అమ్మగారు రండి. దయచేసి ఇంకెవరన్నా సేవకులు ఉంటే లాస్ట్ మీరే రమేష్ అన్న నీ పక్కకు కూర్చున్నాను. దా కమాన్ సార్, గట్టిగా శ్రీనివాస్ రెడ్డి సార్కి సెల్ఫీ కొట్టి పంపు. ఏం భయపడకు, ఇదేనా? రైట్, మంచిది. మోసస్ అయ్య గారు, ప్రకాష్ అయ్య గారు. మీడియా మిత్రులకు ప్రభునామాన్ని నిండైన వందనాలు తెలియజేస్తున్నా. నేను మంద సురేందర్ బాబు, హన్మకొండ ఫీల్డ్ సెక్రటరీని. మీరు ఈ చూస్తున్న ప్రాపర్టీ మొత్తం ఏబిఎఫ్ఎంఎస్ది. ఏబిఎఫ్ఎంఎస్ వారు హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు 2005లో రాసిచ్చిండ్రు. టీఏబీసీ వారు కూడా హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు 2002లో రాసిచ్చిండ్రు. ఈ ప్రాపర్టీ అంతా ప్రజలకు, పేద ప్రజలకు చెందాలని వాళ్ళు రాసిస్తే కొంతమంది దుర్మార్గులు, ల్యాండ్ గ్రాబర్స్తోని, ఇంటి దొంగలు కొంతమంది వాళ్ళతో ఏకమైన దేవుని కృపను బట్టి 2000 సంవత్సరం ఇంజక్షన్ ఆర్డర్ మొదలుకుంటే మొన్నటి అమరావతి హైకోర్టు 2025 అమరావతి హైకోర్టు ఆర్డర్ ప్రకారం, హౌజ్ కమిటీ ఆర్డర్ ప్రకారం, జిల్లా కోర్టు, హౌజ్ కమిటీ, మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ ప్రాపర్టీ మొత్తం ఏ కేసు లేకుండా మా అండువారైంది. అందుకే సంతోషంతో ఫీల్డ్ క్రిస్మస్ దేవుని ఆరాధన పుట్టినరోజు జయకరంగా ఘనంగా జరిగించుకోవాలని ఈరోజు దేవుని కృప ద్వారా ఈ శ్రేష్టమైన పరిశుద్ధ స్థలంలో చేరి దేవుణ్ణి ఆరాధించేంతమంది సంఘాలు, పాస్టర్లు వీరందరూ మేము ఆరాధించినాం. మా డిమాండ్ ఒక్కటే, ఇన్ని ఆర్డర్లున్నా మద్రాస్ హైకోర్టుల కంటెంప్ట్ల ప్రాపర్టీ మీదకి పోమని శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి, పుష్పలత శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ అండర్టేకింగ్ ఇచ్చి అందులోనే ఉండి కట్టాన్లు ఉంటారు. వాళ్ళని అరెస్టు చేసేదాకా, రేపటి నుంచి వాళ్ళని అరెస్టు చేసేదాకా మా సంఘాలు ఊకుండాయి. 1000 మందితోని ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం. ప్రతిరోజు ఒక సంఘం నిరాదీక్ష చేస్తుంది. అప్పటికి ప్రభుత్వం ఈ ఆర్డర్లను ఇంప్లిమెంటేషన్ చేయకుంటే నేనే ఆమరణ నిరాదీక్ష చేస్తా కాంప్లెక్స్ ముంగట. ఆ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేయాలి. ఎందుకంటే ఆర్డర్లన్నీ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ అయ్యే జాగిరి కాదు ఇది. అన్ని ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి శ్రీనివాసరెడ్డిని, వాళ్ళ భార్య పుష్పలత శ్రీనివాసరెడ్డిని, మార్టిన్ లూథర్, వాళ్ళ సహచరులు, వాళ్ళ చెలగాళ్ళందరినీ అరెస్టు చేసేదాకా ఒక్కలను కూడా వదిలిపెట్టమని నేను ప్రభునామాన తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చిండు. ఆ విజయాన్ని ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఈ పరిశుద్ధ స్థలంలో జరుపుకుంటూ మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న ఎంతో మంచి పాలన చేస్తాడు. ఈ ఒక్క ప్రాపర్టీ చేస్తే ఒక ప్రభుత్వం చేయలేని పని
మా దళిత క్రైస్తవులకు ఈ ప్రాపర్టీతోనైతే నేను ఆశిస్తూ రేవంత్ రెడ్డి అన్నకు వందనాలు తెలియజేస్తూ ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వార్త రేవంత్ రెడ్డి దాకా పోయేదాకా మన సంఘాలు వేల మంది లక్షల మంది దీన్ని ఏమంటారు షేర్ చేయాలని ప్రభునామాన తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం తీసుకుందని 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాజపూడి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూజ, డాక్టర్ మురళి ఆధ్వర్యంలో జగ్గంపేట పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జగ్గంపేట మండలం రాజాపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పూజ మాట్లాడారు. పోలియో ప్రోగ్రామ్ డిసెంబర్ 21 జరుగుతుందండి. దీనికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట పంచాయతీకి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మన ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి పల్స్ పోలియో ఇనాగ్రేట్ చేయడానికి. అలాగే రాజపూడికి జిల్లా అధ్యక్షులు శ్రీ నవీన్ గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి పల్స్ పోలియో ఇనాగ్రేట్ చేయడానికి. మేము మొత్తం 4324 0 to 5 years పిల్లల్ని కవర్ చేయడం జరుగుతుంది. అలాగే హై రిస్క్ ఏరియాస్ అన్నీ కూడా స్వయంగా వెళ్ళి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందండి. ఇలాగే బ్రిక్ క్లిన్స్కి, పౌల్ట్రీ ఫార్మ్స్కి అన్నిటికీ వెళ్ళి కూడా అందరి పిల్లల్ని చుక్కలు వేసి ఇన్ పోలియో ఫ్రీ ఇండియా చేయాలనేది మా కోరిక. సో అందరినీ కవర్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ మెడికల్ అలాగే ఐసిడిఎస్ మన సిడిపిఓ గారు కూడా మేము ఇద్దరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి మన ప్రముఖ నాయకులు అందరూ కూడా ఎంతో వాళ్ళ సమయం కేటాయించి మాకు చాలా సపోర్ట్గా అండగా నిలిచారండి. ఇంకోళ్ళు రమ్మని ఇంకొకళ్ళండి బాబు పూజ మేడం గారు బాబుని తీసుకోండి. అలా చూడండి. జ్యూస్ హన్మకొండ కలెక్టరేట్లో వర్ధనపేట శాసనసభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీస్తో కలిసి జనవరి 13వ తేదీ నుండి జరిగే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర సమావేశంలో పాల్గొని జాతరలో పటిష్ట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ.
జనవరి 5, 6 తేదీలలో వరంగల్లో జరిగే పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వరంగల్లో జనవరి 5, 6 తేదీలలో జరిగే పీడీఎస్యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు పి సికిందర్ మాట్లాడారు. జూనియర్ కాలేజ్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజ్ విద్యార్థులు లక్షల మంది చదువుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయలేదు. ఎంతోమంది విద్యార్థులు ఈరోజు గ్రామాల నుండి తరలి వస్తున్న క్రమంలో జూనియర్ కాలేజ్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జైపూర్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి ప్రహరీ గోడ లేనందున విద్యార్థులకు ఇబ్బందికరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రహరీ గోడ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ వెంటనే సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రహరీ గోడ వెంటనే నిర్మించాలని, అదేవిధంగా క్రీడాస్థలం ఉండి జైపూర్ పట్టణం కేంద్రం అతిపెద్ద క్రీడాస్థలం మన జైపూర్ జూనియర్ కాలేజ్ ఉండడం వల్ల దాన్ని ఇంతవరకు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జైపూర్ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, జైపూర్ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే క్రీడాస్థలం ఉన్నదో దాన్ని క్రీడాస్థలంగా తీర్చిదిద్దాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్మవరం గ్రామంలో మురళీరాజ్ నివాసం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేసి 250 మంది నిరుపేదలకు పట్టు వస్త్రాలు పంపిణీ చేసిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు ప్రతి నిరుపేద కుటుంబం నుంచి మంచి చైతన్యం చేయాలి, నిరుపేదల నుంచి ఎన్నో ఉద్యోగాలు రావాలి, ప్రతి నిరుపేద కుటుంబంలో ఒక డాక్టర్ అవ్వాలి, ప్రతి నిరుపేదలకు ఒక కార్పొరేట్ వైద్యం అందాలి, ప్రతి ఇల్లు లేనటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 34 లక్షల మందికి ఇల్లు ఇచ్చినటువంటి మహానైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఇంకా 100 సంవత్సరాలు కూడా నిండు 100 ఏళ్ళు కూడా ఇదే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, దేశాల్లో కూడా ఈరోజు ఎంతో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం జరుపుకుంటున్నారు. పేదలు గుండెల్లో చిరస్థాయిగా తెలిసిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నిరుపేదకి కూడా ఒక పక్క గృహాలు ఉండాలి, ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలన్నటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మనందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వారికి కేక్ కట్ చేసుకోవడం, మనందరం కూడా నిరుపేదలకు బట్టల పంపిణీ, అదే పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి నిరుపేద సంతోషంగా ఉండాలన్నా, ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా మంచి ఉద్యోగాలు రావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు లేక నిరుపేదలు ఎంత అల్లాడిపోతున్నారు. ఆర్టీసీ ఉద్యోగాలు తప్ప ఈ రోజు ఏదైనటువంటి ఉద్యోగాలు లేవు, ఏదైనటువంటి ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. ఇంకొక 2-3 సంవత్సరాలు మనం ఓపికడితే మరి ఆంధ్ర ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషించి రోజులు వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అన్ని రంగాల ప్రజలు కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రోజు. అదేవిధంగా భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కూడా మనందరం ఎదురు చూస్తా ఉన్నాం. వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందర అదృష్టంగా భావిస్తూ ఇక్కడ చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
10 ఏళ్ల పరిపాలనలో గత ప్రభుత్వం తూర్పు నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని మంత్రి కొండ సురేఖ అన్నారు. నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 19, 21 డివిజన్లో ₹1 కోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలకు మంత్రి కొండ సురేఖ శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. हमारे अंदर को देखो बुरहान भाई। हाँ भाई भाई आओ भाई आओ। డివిజన్ 21వ డివిజన్లో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 19వ డివిజన్లో 45 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, అదేవిధంగా 21వ డివిజన్లో 46.50 లక్షలతోటి ఇది కూడా సీసీ రోడ్డు, డ్రైన్స్. ముఖ్యంగా ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు కూడా మాకు ఇవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ రోజు నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా వేసిపోయిన రోడ్లు, వేసిన డ్రైన్స్ తప్పితే ఆ తర్వాత ఒక తట్టెడు మట్టి కూడా మధ్యలో ఎవరు కూడా పోయలేదు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఆ రోడ్ల మీదనే మళ్ళీ రోడ్డు పోయడం, అవే డ్రైన్స్ మళ్ళీ శాంక్షన్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు దాదాపు 91 లక్షల 50,000 రూపాయలతోటి ఈ 2 డివిజన్లలో డ్రైన్స్ మరియు రోడ్స్ కార్యక్రమాల డెవలప్మెంట్ కోసం పేదల కోసం మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్ దాన్నే ప్రైవేటీకరణ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. నేను ఇచ్చింది ప్రైవేట్కి కాదు, మేనేజ్మెంట్కి ఇచ్చాను అని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్నే మీరు చూశారు, నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చింది ప్రైవేట్కి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి, హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్ పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు 104 కానీ 108 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మందమర్రి ఆదిలాపేట నూతనంగా గెలిచిన ఇండిపెండెంట్ సర్పంచ్ పున్నం ఆదిలాపేట గ్రామ ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు. మరియు గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేను నెనుగురు పున్నంని ఆదిలాపేట గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేశాను సర్పంచ్గా. నన్ను ప్రజలందరూ ఎన్నుకున్నారు, నాకు భారీ మెజార్టీతో గెలిపించారు. నా గెలుపు
కారణంగా నా ప్రజలు నా మీద నమ్మకం ఉంచుకొని నాకు పింఛన్స్ కానీ, నాలీలు కానీ, బుగ్గలు కానీ, బోర్వెల్స్ కానీ, రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇంకెలాంటి ఇబ్బందులున్నా నాకు వచ్చి నేను ఆ సార్ దగ్గరికి పోయి నేను తీసుకొచ్చి మీకు పనులు చేపిస్తాను. మా ఆదిలపేట ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను నెనుగురు పున్నంని ఆదిలపేట గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేశాను సర్పంచ్గా. నన్ను ప్రజలందరూ ఎన్నుకున్నారు. నాకు భారీ మెజార్టీతో గెలిపించారు. నా గెలుపు కారణంగా నా ప్రజలు నా మీద నమ్మకం ఉంచుకొని నాకు పింఛన్స్ కానీ, నాలీలు కానీ, బుగ్గలు కానీ, బోర్వెల్స్ కానీ, రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇంకెలాంటి ఇబ్బందులున్నా నాకు వచ్చి నేను ఆ సార్ దగ్గరికి పోయి నేను తీసుకొచ్చి మీకు పనులు చేపిస్తాను. మా ఆదిలపేట ప్రజలందరికీ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.